అయ్యన్న ఈ రోజున మీ ముందుకు ఓన్ వాయిస్కి ఎందుకు వచ్చానంటే బాలయ్య బాబు సినిమా అసలు నిజంగా పిచ్చి లేచింది భయ్యా నాకైతే. అంటే ఆ సినిమాలో ఒక్కటి కూడా మైనస్ లేవు భయ్యా, చెప్పుకుంటూ పోతే అన్నీ ప్లస్లే తప్ప ఒక్కటి కూడా మైనస్ లేవు భయ్యా. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఆ సాంగ్ని అయితే చాలామంది ట్రోల్ చేశారు, ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు, కానీ బాలయ్య బాబు సినిమాలో ఆ సాంగ్ ఒకటే అయిపించింది భయ్యా. నిజంగా చెప్తున్నా, మనం అనుకుంటాం అరే నేమో వీళ్ళు ట్రోల్ చేస్తుంటే తక్కువ అనుకుంటున్నాం. నిజంగా మీరు ట్రోల్ చేసేవాళ్ళు దేవుళ్ళు మంచోళ్ళు చేసుకోండి. మీరు చేయటం వల్ల అది ఒక 10 మందికి, ఆ 10 నుంచి ఇంకో 10 మందికి అలా వెళ్ళి ఈ రోజు నా సినిమా హిట్ అవ్వటానికి కారణం మీరే అయ్యారు పిచ్చోళ్ళారా, మీకు తెలియట్లా. నిజంగా అసలు ఆ సాంగ్ ప్లే అవుతుంటే థియేటర్లో హంగామా చూడాలి. అబ్బా రచ్చ రచ్చ మామూలు రచ్చగా దుమ్ము లేచిపోయింది అంతే. తీసుకెళ్ళిన పేపర్ల మూటలు కూడా సరిపోలేదు భయ్యా, ఒక్కొక్కరు లాక్కొని ఇసురుకుంటున్నారు. అబ్బా పిచ్చి లేచింది నాకైతే. మొత్తం నేనైతే మునిగిపోయా పేపర్లో. నేను ఎక్కడున్నానని మా ఫ్రెండ్స్ అయితే కాసేపు ఎతికారు. అంత హైప్ అయితే వచ్చింది భయ్యా థియేటర్లో. నిజంగా థియేటర్ ఆయన ఒకటే అన్నాడు, బాలయ్య బాబు సినిమా అంటేనే కుర్చీలు గిచ్చులు ఇవన్నీ ఇరిగిపోతాయని ముందే జాగ్రత్తగా చేసుకున్నాడు, బాడీ గార్డ్లు ఆమెను పెట్టుకున్నాడు థియేటర్ ఆయన. కానీ అసలు ఎక్కడ కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎక్కడ తగ్గలేదు భయ్యా, రచ్చ రచ్చ చేశారు అంతే. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ తమన్ గారు అయితే నిజంగా ఊపిరి పెట్టేశాడు భయ్యా సినిమాకి. అసలు నిజంగా తమన్ గారు నిజంగా బాలయ్య బాబు గారు గురించి మొన్న అప్పుడు స్టేజ్ మీద చెప్పారు, నా కన్న తండ్రి నాకు అని. అసలు నిజంగా ఆ ఫీల్ పెట్టి గుద్దాడు భయ్యా. నిజంగా చెప్తున్నా, ఆ తాగే మ్యాన్స్నోస్ బాలయ్య బాబు గారి మీద మందు మీద ఒట్టు అదే తాగి బీట్ కొట్టినట్టున్నాడు. అసలు నిజంగా నడిచేటప్పుడు మ్యూజిక్కే, కూర్చునేటప్పుడు మ్యూజిక్, అటు వెళ్తే మ్యూజిక్, ఇటు వెళ్తే మ్యూజిక్, అటు వస్తే మ్యూజిక్, ఏంటి చేయి లేపితే మ్యూజిక్, చేయి దించితే మ్యూజిక్. ఓ బాబా ఏం కొట్టావయ్యా నిజంగా నువ్వు తోపు అంతే. ఇంకా రమణ గారు అంటే ఇంకా తీసి పడేయడానికి లేదు. ఇంకా ఎవడైనా తీసి పడేయాలనుకుంటే ముందు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ని దాటుకొని రావాలా. ఆ రేంజ్లో కొట్టాడు ఈ సినిమాకి. ఈ సినిమా మొత్తం హిట్ అవ్వడానికి కారణం 55% కూడా తమన్ గారు మాత్రమే. తర్వాత కనమ కొంచెం పర్సంటేజ్ ఎందుకు ఆపానంటే, సో డైరెక్టర్స్ ఉన్నారు అండ్ డిఓపి కెమెరామ్యాన్స్ ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు, దాంట్లో సెట్ వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళు లేనిదే సినిమా లేదు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వర్క్ చేసే వాళ్ళందరూ కూడా తెర వెనకమాలు ఉండి మనకు సినిమా చూపిస్తారు. సో వాళ్ళని చాలా తక్కువ మంది గుర్తిస్తారు అన్నమాట. సో ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్స్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కానీ, సెట్ డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా తెర వెనకమాలు ఉండి తెర ముందుకి రారు, ఆ సినిమాని మనకు చూపిస్తారు. ఆ కళని వాళ్ళు వెనకమాలే ఉంచుకుంటారు అన్నమాట. సో వాళ్ళ గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాకి రావటం ఇంత హైప్ కారణం వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి. సో వీళ్ళందరూ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. బాలయ్య బాబు గారు షూట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంతవరకు హిట్ అవ్వడానికి కారణం మీరు కూడా ఒక చెయ్యి కాబట్టి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. సో మీరు కూడా సినిమా చూసుంటే మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. ఆ సాంగ్కి మీరు ఎంత ఎంజాయ్ చేశారో పక్కాగా అసలు కామెంట్ చేయకుండా మాత్రం మిస్ అవ్వమాకండి. కంపల్సరీ కామెంట్ చేయండి మీరు. ఎందుకంటే మీరు కామెంట్ చేశారనుకో, అరే నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందని కామెంట్లో నాకు తెలిసిద్ది అన్నమాట. సో ఇంకోటి అడిగేది ఏంటంటే, ఈ వీడియో ఎంతవరకు ఎక్కడెక్కడ వెళ్తుంది అన్న మీ ఊరి పేరు జస్ట్ కొంచెం అలా టైప్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నా వీడియో ఎక్కడ వరకు చేరుతుందో నాకు తెలియట్లా. సో అంటే లైక్ కొడితే సో ఇన్ని లైక్లు పడినాయి అని తెలుస్తుంది, మీరు ఎవరు చూసారన్నది నాకు తెలియట్లేదు. అంటే ఇన్స్టాగ్రామ్లో అంటే తెలిసిద్ది, సో ఇందులో యూట్యూబ్లో తెలియదు కాబట్టి. సో ఏ ఊరు దాకా నా వీడియో చేరుతుంది, ఎవరు చూస్తున్నారు అన్నది చిన్న ఒక్క కామెంట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బెజవాడ కృష్ణ.